ముదమారమమ్ముల పిలిచావు స్వామి, ముదమారమమ్ముల పిలిచావు స్వామి. ప్రియమారమమ్ముల పిలిచావు స్వామి, ముదమారమమ్ముల పిలిచావు స్వామి. నీ పలుకే మమ్ము నడిపించలేదా, నీ పలుకే మమ్ము నడిపించలేదా, నీ కరుణను మేము తరించలేమా. ఈ శుభవేళ ఈ పూజ వేళ సంతసముందే వేళ, మనసులు పొంగే వేళ. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, నాగార్జున నగర్, హిల్ కాలనీ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిధిదాతలు పయర్దు ఫాతిమా మేరీ మరియు కుటుంబ సభ్యులు. స్వర్గీయ పయర్దు అబ్రహాం అంతోని కుమార్ ఆత్మలకు మరియు నవంబర్ 16న పయర్దు తెరోజమ్మ 5వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పయర్దు ఫాతిమా మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలిగ్రాంపురం విచారణ. టిఎల్ ఆనంద్ విజయ కుటుంబంలో పుట్టినరోజు జరుపుకుంటున్న టిఎల్ ఆనంద్కు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ. కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి శవరెడ్డి, తిరుమలరెడ్డి శవరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమలరెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి, లూర్దుమారెడ్డి, సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం గోదావరి ఖని విచారణ. దేవరపు ఇన్నారెడ్డి, అన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆస్ట్రేలియాలో ఉంటున్న అనూహ్య పుట్టినరోజు సందర్భంగా అనూకి మంచి ఆరోగ్యము, మంచి భవిష్యత్తు దయచేయమని, తలంపులు నెరవేరాలని ఆరోగ్యమాత పేరిట కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఈ యొక్క రోజును బట్టి దేవునికి వందనాలు చెప్పుకుంటూ, మరి 3వ రోజున ఈ యొక్క వడకమునకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొనుతూ ఉండగా మీ యొక్క అవసరాలన్నీ కూడా, మీ యొక్క కోరికలన్నీ కూడా ఆ యొక్క ప్రభు ముందు సమర్పించుకొని మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్యబలి పూజలో మనము విశ్వాసంతో ఈ యొక్క దివ్యబలి పూజలో మనమందరము పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరియు ముఖ్యంగా లాతీరాను మహా ఆలయ అంకితము ఉత్సాహమును మనమందరం కూడా కొనియాడుతున్నాము. మరి ఈ యొక్క తరుణంలో మనమందరం కూడా ప్రతిరోజు గుడికి వెళ్తూ ఉంటాము.
ప్రతి ఆదివారము మనము గుడికి వెళ్తూనే ఉంటాము. మనము గుడికి వెళ్ళినప్పుడు మన ఆలోచన ఎలా ఉంది అని మనమందరం కూడా గమనించుకోవాలి. మరి ఈ యొక్క ఆలయానికి విచ్చేసిన ప్రతి ఒక్కరితోని మనం ఎలాగా ఎదగాలి, ఎలా మెలగాలి అని మనమందరం కూడా తెలుసుకోవాలి. కొన్నిసార్లు మనము గుడికి వస్తూ ఉంటాము, కానీ మన హృదయము తర్వాత మన యొక్క ఆలోచన వేరే వాళ్ళ పట్ల మరి అంతగా ఇష్టపూర్తిగా ఉండదు. సో కాబట్టి ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉండగా మన మనసులను మనం పరిశీలించుకుందాం. అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా నా జీవితంలో? నేను ప్రతిరోజు గుడికి వెళ్తూనే ఉంటాను, ప్రతి సండే గుడికి వెళ్తూనే ఉంటాను, కానీ గుడి నుండి బయటకు విచ్చేసినప్పుడు నా ఆలోచనలు మరి వేరుగా ఉంటున్నాయి. సో కాబట్టి మరి ఈ యొక్క తరుణంలో దేవుని అడుగుదాం, మంచి మనసును దయచేయమని. మనం గుడికి వెళ్ళినప్పుడు, గుడి నుంచి బయటికి వచ్చేసినప్పుడు మన యొక్క ఆలోచనలు బాగుండాలని ఆ యొక్క దేవుని అడుగుతూ మా యొక్క మనసులను మరి మా యొక్క హృదయములను తెరచి మరి మంచి మనసును దయచేయమని ఆ యొక్క దేవుని అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడిదము నిన్ను పొగడిదము, నీ దయనే కోరిదము. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడిదము మిమ్ము పొగడిదము, మీ దయనే కోరిదము. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము గణపరచెదం. జనితైక సుతుడ
ఏలినవార దేవుని గొర్రెపిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ జనితైక సుతుడ ఏలినవార దేవుని గొర్రెపిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే మేము గణపరచెదం పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయ మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయ మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే మేము గణపరచెదం ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ఎన్నుకునిన సజీవ శిలలతో నీ ఘనతకు తగిన ఒక నిత్య నివాసమును ఏర్పాటు చేసుకొనుచున్నావు. నీవు నీ స్త్రీ సభకు దయచేసిన ఆధ్యాత్మిక వరములను అధికము చేయుము. ఈ కృతాభివృద్ధితో విశ్వాసపాత్రులైన నీ ప్రజలు స్వర్గపు యెరూషలేముగా రూపొందుదురుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ నీళ్లు పారిన తావులెందెల్లా జీవము నెలకొనును. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మరియు 8, 9, 12 వచనాలు. ప్రభువు నన్ను దేవాలయ గుమ్మము వద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింద నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకే తిరిగి ఉండెను. ఆ జలము దేవాలయము దక్షిణ దిక్కున క్రింద భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. ఆయన నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగానున్న ద్వారము వెలుపలికి ప్రక్కకు తీసుకొని పోయెను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచట నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్ళగును. ఈ నీళ్లు పారిన తావులెందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావులెందెల్లా జీవము నెలకొనును. ఆ ఏటి ఎడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును.
దేవాలయం నుండి పారు ఏరు వానికి నీరందించును కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకు, ఆకులు మందునకు ఉపయోగపడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దేవుని నగరమును ఆనందమున ఓలలాడించు నది ఒకటి కలదు. ఆనందమున ఓలలాడించు నది ఒకటి కలదు. ప్రభువే మనకు ఆశ్రయమును బలమునునైన వాడు. ఆపదలలో అతడు మనలను ఆదుకొనుటకు సిద్ధముగా ఉండును. కనుక భూమి కంపించినను, పర్వతములు సాగర గర్భముల కూలినను, సాగర జలములు రేగి ఘోషించి నురగలు క్రక్కినను, సముద్ర జలములు పొంగి కొండలు చెలించినను మనము భయపడనక్కరలేదు. అందరూ దేవుని నగరమును ఆనందమున ఓలలాడించు నది ఒకటి కలదు. ఆనందమున ఓలలాడించు నది ఒకటి కలదు. మహోన్నతుని పవిత్ర మందిరమును దేవుని నగరమును తన పాయలతో ఆనందమున ఓలలాడించు నది ఒకటి కలదు. దేవుడా పట్టణమున వసించును కనుక అది నాశనము కాదు. ఏకువ జాముననే అతడు పురమును ఆదుకొనును. అందరూ దేవుని నగరమును ఆనందమున ఓలలాడించు నది ఒకటి కలదు. ఆనందమున ఓలలాడించు నది ఒకటి కలదు. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగానున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగానున్నాడు. రెండు ప్రభువు కృత్యములను కనుడు. అందరూ దేవుని నగరమును ఆనందమున ఓలలాడించు నది ఒకటి కలదు. ఆనందమున ఓలలాడించు నది ఒకటి కలదు. భూమి మీద ఆయన చేసిన మహాకార్యములను వీక్షింపుడు. అందరూ దేవుని నగరమును ఆనందమున ఓలలాడించు నది ఒకటి కలదు. ఆనందమున ఓలలాడించు నది ఒకటి కలదు. రెండవ పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు మరియు 16, 17 వచనములు. సహోదరులారా, మేము దేవుని సేవలో కలిసి పనిచేయువారము. మీరు దేవుని పొలము, మీరు దేవుని భవనము కూడా. దేవుడు నాకు వసగిన అనుగ్రహముతో నేర్పరియగు శిల్పి వలె పనిచేసి పునాదిని వేసితిని. వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాణ విషయమున ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండవలెను. ఏలైనా యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడునూ వేయజాలడు. పునాది పైన కట్టడములో కొందరు బంగారమును, వెండిని, అమూల్యములగు శిలలను ఉపయోగింతురు. మరికొందరు చెక్కను, ఎండుగడ్డిని, రెల్లు దుబ్బును వాడుదురు. క్రీస్తు దినము దానిని బహిరంగపరిచిన నాడు ఒక్కొక్కనిని పనితనము తెలియనగును. ఏలైనా ఆనాటి అగ్నిజ్వాల ప్రతి వ్యక్తి పనితనమును బహిరంగపరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజ స్వభావమును ప్రదర్శించును. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే నీ భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము,
ప్రభుని మీదనే భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదనే భారము వేయుము. నీ మంచితనమును వెలుగువలే ప్రకాశింపచేయును. నీ ధర్మవర్తనము సూర్యుని ఓలే బాసిల్ల చేయును. దేవుని ముందట ఓపికతో నిలచి ఉండుము. ఆయన అనుగ్రహముకై వేచియుండుము. హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుంచి 22 వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్ళతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలుపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగు ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే. ఆయన మృతులో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక.
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా మహిమ, తండ్రి దేవా మహిమ, తండ్రి దేవా ఘనత, తండ్రి దేవా ఘనత. పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఘనత, పవిత్రాత్మ దేవా ఘనత, పవిత్రాత్మ దేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నాదుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక ఆమె ఫారిన్ వెళ్ళాలని చాలా కోరికతోనే ఉంది. మరి ఈమె రోజు ఇంకా ఎలాగ నేను ఫారిన్కి వెళ్ళి మంచి జాబ్ని సంపాదించి నేను అక్కడ స్థిరపడాలి అని ఆలోచనతోని మరి చాలా గట్టి ప్రయత్నంతో ఆమె ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వీసా తర్వాత అన్ని సదుపాయాలన్నీ కూడా ఆమె చేకూర్చుకున్న తర్వాత మరి నెక్స్ట్ రోజు ఆమె ఫారిన్ వెళ్ళాలన్నమాట. అయితే ఈమె ఉదయం ప్రారంభించింది. మనకు యాజ్ యూజువల్గా తెలిసినట్టుగా మనకు ఎర్లీ మార్నింగ్ మనం ఎక్కడైనా కానీ మనం ప్రయాణం చేయాలంటే 9-10 ఆ టైంలో మనకు తెలుసు ఎంత రోడ్డు మొత్తం కూడా ఎంత బిజీగా ఉంటుందో. మేబీ మనము హాఫ్ అన్ అవర్లో మనం చేరుకోవాల్సిన గమ్యానికి మేబీ 1.5 అవర్ కావచ్చు, కొన్నిసార్లు 2 అవర్స్ కూడా కావచ్చు. మరి ఈమె కారుకి ప్రయాణం ప్రారంభించింది. మరి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ప్రారంభించిన ఈమె మరి ఎయిర్పోర్ట్కి చేరుకోకముందే ఈమె ఫ్లైట్ని మిస్ అయిందన్నమాట. ఫ్లైట్ మిస్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా బాధపడింది. ఇంకా దేవుణ్ణి పదే పదే ఇంకా తిట్టుకోవడం ప్రారంభించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇన్ని సంవత్సరాల పాటు ఇదిగో నేను తయారు చేసుకున్నాను, నన్ను నేను తయారు చేసుకున్నాను, నేను ఎలాగైనా ఫారిన్ వెళ్ళాలి అని ఎంతో ఆశతో ఉన్నాను, కానీ ఇదిగో ఈరోజు నేను ఫ్లైట్ మిస్ అయిపోయాను అని దేవుణ్ణి ఆమె తిట్టుకోవడం జరిగింది. అయితే నెక్స్ట్ డే మరుసటి రోజున ఆమె ఇంటి ముందు న్యూస్ పేపర్ రావడం జరిగింది. ఆ న్యూస్ పేపర్ తీసి చదువుతుంది. ఇదిగో ఆమె ప్రయాణించిన ఆ యొక్క ఫ్లైట్ క్రాష్ అయిపోయి మరి అందులో ఉన్న వారందరూ కూడా చనిపోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము గమనించాలి, మనమందరం కూడా మన యొక్క జీవితంలో చాలా వరకు దేవుణ్ణి మనం తిడుతూ ఉంటాము. కొన్నిసార్లు నా జీవితంలో నేను అనుకున్న కార్యములు జరగకపోయినట్లయితే నేను దేవుణ్ణి తిట్టుకుంటాను. ఇదిగో నేను కొన్ని సంవత్సరాల పాటు నేను దేవుణ్ణి ఈ యొక్క కార్యము నా జీవితంలో జరగాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. పదే పదే ప్రార్థన చేసినా కానీ దేవుడు నాకు అనుగ్రహిస్తలేడు, ఎందుకు దేవుడు అని ఆ యొక్క క్వశ్చన్తో మనము దేవుణ్ణి పదే పదే అడుగుతూ ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె యొక్క జీవితంలో కూడా చేసింది అదే. ఈ రోజున నీ జీవితంలో నా జీవితంలో మేబీ కొన్నిసార్లు అడగచ్చు దేవుణ్ణి, ఇదిగో ప్రభువా నాకు ఇది కావాలి, నాకు ఎలాగైనా కానీ ప్రసాదించండి, నా కుటుంబంలో ఇది జరగాలి అని ప్రార్థన చేసిన సందర్భాలు చాలా ఉండొచ్చు. అడిగి 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 చివరిగా కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇదిగో నేను ఇన్ని సంవత్సరాలు అడిగాను, దేవుడు నాకు ప్రసాదించలేదు, నేను ఎందుకు గుడికి రావాలి? నేను గుడికి వచ్చినట్లయితే నాకు ఏమి వస్తుంది? దేవుని నేను ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను,
నా కుటుంబంలో ఇదిగో ఇది గొప్ప కార్యము జరగాలని నేను ప్రార్థన చేశాను, కానీ ఏమీ జరగలేదు. అందుకోసమే ఇంకా ఈ దేవుడు అనేవాడు నాకు వద్దు, ఈ చర్చ్ నాకొద్దు, నేను వెళ్ళిపోతాను దూరంగా అని చాలామంది దూరంగా వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనమందరం కూడా మరి ఈ యొక్క సమయంలో మనము మన యొక్క జీవితాల్ని మనము పరిశీలించుకోవాలి. హెజెకేల్ ప్రవక్తని మనం చూసినట్లయితే ఆయన బాబిలోనియానికి మరి కొనిపోబడడం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు ఆయన అక్కడ ఉండడం జరిగింది. అక్కడ ఉన్న ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా చూశాడు. అక్కడ ఉన్న పేదవాళ్ళని ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఆయన చూసి కల్లారా చూసి బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ చివరిగా దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. దేవుని పక్షమున ఉండినట్లయితే దేవుడు తప్పకుండా ఒకరోజు నన్ను రక్షిస్తాడు అని ఆ యొక్క నమ్మకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ఈరోజు మనం చదివిన మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే హెజెకీయలు గ్రంథము 47వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుంచి 9 వరకు మనం ఒక్కసారి చదివినట్లయితే అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెజెకీయలు గ్రంథము 47వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుంచి 9 వరకు. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచ్చట నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచి నీళ్లగును. ఈ నీళ్లు పారిన తావులెందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచి నీటిని చేయును. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు నేను మనమందరం కూడా ఒక మంచి నీటిగా మారాలి, ఒక జీవజలముగా మారాలి. నీ జీవితంలో ఒక జీవజలముగా మారి ఏం చేయాలంటే మార్పును తీసుకుని రావాలి. నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావో, ఎక్కడైతే పని చేస్తున్నావో మార్పును తీసుకొని రావాలి. మనం గమనించినట్లయితే స్టాన్ స్వామి, జెస్విట్ ప్రీస్ట్, మరి ఆయన కొన్ని సంవత్సరాల పాటు పని చేయడం తర్వాత ఆయన ఎలాగైనా కానీ నేను మరి పేదవాళ్ళని మనము హక్కును చేర్చి వాళ్ళకి ఏదైనా చేయాలి అని అనుకున్నాడు. మరి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని గమనించి మరి ఇతను ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం ఆయన ఫైట్ చేయడం ప్రారంభించాడు. అన్యాయంగా అక్రమంగా పరిపాలిస్తున్న వారందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే ఘోషణేశాడు. ఎందుకు ఇలా జరుగుతుంది, మీరెందుకు ఇలా చేస్తున్నారు అని కంఠస్వరంతో ఆయన మాట్లాడడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చూస్తున్నాము ఆయన పెద్ద మహానుభావుడు. మరి ఈ రోజున ప్రజల కోసం తన ప్రాణాన్ని అర్పించిన గొప్ప వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ఈ రోజున నువ్వు నేను మనమందరము ఏదో ఒక ప్లేస్న మనము మన పనిని మనం చేసుకుంటూ ఉంటాము. కానీ నువ్వు నీ యొక్క స్వరమును ఏం చేయాలంటే ఇదిగో మాట్లాడగలగాలి. పేదవాడి కోసం నువ్వు మాట్లాడగలగాలి. ఎప్పుడైతే నువ్వు పేదవాడి కోసం మాట్లాడగలుగుతావో దేవుడు అనేవాడు నీ పక్షమున ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక జీవజలంగా మారాలి. ఈ యొక్క జీవజలము నువ్వు జీవజలంగా మారినప్పుడు ఆ జలము ఎక్కడ వరకు పారిపోతుందో అక్కడక్కడ మంచి కార్యములు జరగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా 12వ వచనం కూడా మనం ఒక్కసారి చదువుకుందాం. హెజెకీయలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనం కూడా మనం ఒక్కసారి గమనించుకుందాం. ఆ ఏటి ఒడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు. అవి నిరంతరము పండ్లు కాయును.
దేవాలయం నుండి పారు ఏరు, ఆ దేవాలయం నుండి పారు ఏరు వానికి నీరు అందించును, ఆ నీరు అందించును. కనుక అవి ప్రతి నెల పండ్లు కాయను. వాని పండ్లు ఆహారమునకును ఆకులు మందునకు ఉపయోగపడును, ఔషధమునకును ఉపయోగపడును. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించగలరు, నువ్వు నేను మనమందరం కూడా ప్రతిరోజు లేకపోతే ప్రతి సండే మనం గుడికి వస్తూ ఉంటాము. గుడికి విచ్చేసినప్పుడు నువ్వు ఎలాగ మారాలి? నువ్వు గుడి నుంచి బయటికి వెళ్ళినప్పుడు నీ జీవితం ఇతరులకు మారు మనసుగా ఉండాలి. వారు చూసినప్పుడు ఆనందించాలి. ఇదిగో ఇతను చర్చికి వెళ్తున్నాడు, ఇతని ఆలోచన డిఫరెంట్ అని వాళ్ళు గమనించగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే ఏం జరుగుతుందంటే మంచి కార్యములు, గొప్ప కార్యములు నీ యొక్క జీవితంలో జరుగుతాయి. నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో అక్కడ గొప్ప కార్యములు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి మన జీవితాల్ని మనం ఒక్కసారి పరిశీలించుకుందాం. నా జీవితం ఎలా ఉంది? నేను గుడికి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నా జీవితం ఎలా ఉంది అని మనం అందరం కూడా ఒక్కసారి గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే మనకు ఆల్రెడీ 2వ పట్టణాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మనకు అర్థమవుతుంది, మన శరీరము దేవుని యొక్క ఆలయము. మన యొక్క శరీరము ఏందంట? దేవుని యొక్క ఆలయము అని పలుకుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకోసమే కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనంలో 16 నుంచి 17 వరకు చదువున్నాం. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఆలయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా దేవుని యొక్క ఆలయము. నువ్వు నేను మనమందరం కూడా దేవుని యొక్క ఆలయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పట్లో చూస్తున్నాము, ప్రతిరోజు లేకపోతే ప్రతిరోజు మనం న్యూస్ పేపర్ చదవగానే ఎవరో ఒకరు చనిపోవడం, ఎవరో ఒకరు హ్యాంగ్ చేసుకోవడం, లేకపోతే ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకోవడము, చనిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, వారి యొక్క జీవితంలో ఏమిటి కోల్పోయింది? వాళ్ళు ఈ యొక్క శరీరము దేవుని యొక్క ఆలయము అని వాళ్ళు గ్రహించలేదు. అందుకోసమే వాళ్ళు తన యొక్క జీవితాన్ని కూడా తీసుకునేంత వరకు వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే వారు చనిపోవడానికి కూడా నేను చనిపోతాను, ఏముంది నాకు అనే ఆ యొక్క ధోరణిలో వాళ్ళు జీవించారు. అందుకోసమే ఎవడైనాను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. నీకెప్పుడైనా కానీ ఆలోచన వచ్చిందనుకో, ఎట్టి పరిస్థితిలో నిరుత్సాహపడి ఇదిగో నా ప్రాణమును నేను తీసివేయాలి, లేకపోతే నేను ఎందుకు ఈ యొక్క లోకంలో బతికి నేను ఎందుకు ఏం సాధించేది అని ఆ యొక్క దూరంలో వెళ్ళినప్పుడు ఒక్కసారి గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క శరీరము దేవుని యొక్క ఆలయము. నిన్ను నువ్వు హింసించుకున్నప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తప్పకుండా ధ్వంసము చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ యొక్క ఆలయం అనేది, ఈ యొక్క శరీరం అనేది దేవుని యొక్క ఆలయము. ఈ యొక్క దేవుని యొక్క ఆలయాన్ని మనము తీసివేయడానికి మనకు అర్హత లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన ఈ యొక్క శరీరాన్ని సృష్టించాడు, ఆయనకు మాత్రమే ఆ యొక్క అర్హత ఉంది. ఆయన ఎప్పుడైతే పిలుస్తాడో అప్పుడే మనం ఎస్ అని చెప్పాలి. అప్పటి వరకు మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నిన్ను నువ్వు ధ్వంసం చేసుకోవడానికి వీలు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే యోహాను శుభవార్త 2వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ కూడా దేవుడు చాలా కోపపడుతున్నాడు. 19వ వచనం ఒకసారి చదవండి. 2వ అధ్యాయము 19వ వచనము. అందుకు యేసు ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 దినములలో తిరిగి 3 రోజులలో లేపుదును.
అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినది. 46 సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని 3 దినములలో పూర్తి 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగు ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారి లేఖనమును యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వయంగా ఆయన మాట్లాడింది ఏమిటంటే, ఇదిగో నేను మరణించబోతున్నాను, మళ్ళీ తిరిగి నేను జీవంతో లేస్తాను. నీకోసం నా కోసం మరణించిన గొప్ప దేవుడు, నీకోసం నా కోసం తన శరీరాన్ని అర్పించిన దేవుడు, తన యొక్క ప్రాణాన్ని ఆ యొక్క స్లీవలో అర్పించిన గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముల్లా మకుటం నీ కోసమే, రక్తమంత నీ కోసమే, ముల్లా మకుటం నీ కోసమే, రక్తమంత నీ కోసమే, పాపమంత సమర్పించు, పాపమంత సమర్పించు, నీవు పరిశుద్ధునిగా అవుతావు, నీవు పరిశుద్ధునిగా అవుతావు. కలవరపడవలదు, నీవు కలవరపడవలదు. కాబట్టి నువ్వు నేను మనమందరం కూడా కలవరపడవలసిన అవసరం లేదు, నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. సమస్యలు, బాధలు, కష్టాలు విచ్చేసినప్పుడు ఆ యొక్క కలవరిగిరిపై ఆ యొక్క స్లీవలో మరణించిన ఆ యొక్క గొప్ప దేవుడు నీ కోసం నా కోసం రక్తాన్ని చిందించి ఇదిగో తన యొక్క శరీరమును అర్పించిన ఆ యొక్క గొప్ప దేవుడు, తన యొక్క ప్రాణాన్ని నీ కోసం నా కోసం అర్పించిన గొప్ప దేవుడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సమయంలో మన యొక్క సమస్యలు వచ్చేసినప్పుడు ఇదిగో ఆయన వైపు చూద్దాం. ఆయన ఎలాగైతే ఇదిగో ఆ యొక్క స్లీవను మోసుకొని వెళ్ళినప్పుడు ఇదిగో ఎన్నోసార్లు పడిపోయాడు, అయినా కానీ ఆయన అక్కడ ఆగిపోలేదు. ఆ యొక్క స్లీవను ఎత్తుకొని మళ్ళీ నడుచుకుంటూ ఆ యొక్క కలవరి కొండపై వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నాకు సమస్యలు రావచ్చు, నిరుత్సాహపడవచ్చు, కానీ మనము మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా గట్టి నమ్మకంతో ఆ యొక్క దేవుని వైపు చూసుకుంటూ మన యొక్క జీవితాన్ని మనము ముందుకు తీసుకువెళ్ళినట్లయితే తప్పకుండా దేవుడు నీ పక్షమున ఉంటూ నిన్ను దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క తరుణంలో మనమందరం కూడా అటువంటి గొప్ప నమ్మకాన్ని, మంచి మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ యొక్క దీవెబలి పూజలు వేడుకున్నాం. దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కత్తులిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రేమ స్వరూపుడైన యేసు ప్రభువా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క పవిత్రమైన గడియలో మా యొక్క సత్యశ్రీ సభను పరిపాలిస్తున్న పరిశుద్ధ పాపు గారి గురించి ప్రార్థన చేసుకుంటున్నాము. వారు చేయించిన ప్రతి పనిలో మీరు తోడునడిగా ఉండండి. వారికి శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని ప్రసాదించండి. మీ యొక్క సువార్తను నలుమూలలా చాటి చెప్పడానికి ఉన్న ఆ యొక్క బలాన్ని దయచేయండి ప్రభా.
అదేలాగున బిషప్లను, గురువులను, కన్యస్త్రీలను, ఉపదేశులను మీ యొక్క బంగారస్తంలో సమర్పించుకొని ప్రార్థన చేసుకుంటున్నాము. ప్రభువా, మీ యొక్క సువార్తను మరీ ఎక్కువగా తీసుకొని వెళ్ళేలాగున వారిని దీవించండి. వారు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క ప్రేమలో, మీ యొక్క బాటలో నడిచేలాగున వారిని దీవించండి. మీరు ఎల్లప్పుడూ కూడా వారికి తోడునేడుగా ఉంటూ వారి బలహీనల సమయంలో మీరే వారికి ఊరటనిచ్చు వారిని ముందుకు నడిపించమని మేమందరం కూడా వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రేమ స్వరూపుడైన యేసు ప్రభువా, మా దేశ నాయకులను మీ యొక్క సమక్షంలో సమర్పించుకొని ప్రార్థన చేసుకుంటున్నాము. దేశ నాయకులు ప్రజల కోసము, ప్రజల అభివృద్ధి కోసము పనిచేసేలాగున వారిని దీవించండి. వారు ఎల్లప్పుడూ కూడా మంచి మనసుతోని ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ అభివృద్ధి తీసుకుని వచ్చేలాగున వారిని దీవించండి. మంచి మనసును దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కారుణ్యమూర్తి అనే యేసు ప్రభువా, ప్రతి ఒక్క యువకుల గురించి ప్రార్థన చేసుకుంటున్నాము. ఎటువంటి చెడు వ్యసనాలకు గురి కాకుండా వారికి మీరే చేయూతనిచ్చి వారిని ముందుకు నడిపించండి. ఎప్పుడైతే మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన సందర్భాలను గుర్తు చేసుకొని వాళ్ళు మీ వద్దకు తిరిగి వచ్చేలాగున మీ యొక్క ప్రేమలో ఎల్లప్పుడూ నెలకొని ఉండేలాగున వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క వడకంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి. ప్రభువా, ఎన్నో కోరికలతోని, ఎన్నో సమస్యలతోని, ఎన్నో బాధలతోని మరి వారు ఈ యొక్క ప్రదేశంలో విచ్చేసి ఉన్నారు. ప్రభా, ఈ యొక్క తరుణంలో మీ యొక్క చేయిని చాచి తట్టి ముట్టి స్వస్థతను దయచేయండి. సమస్యలు ఉన్న చోట్ల ఇదిగో వారిని దీవించండి, వారిని బలపరచండి, వారికి శక్తినివ్వండి, బలాన్నివ్వండి, ధైర్యాన్నివ్వండి. జీవితంలో ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని అంటిపెట్టుకొని జీవించేలాగున వారికి మీ యొక్క చేతి నుంచి ముందుకు నడిపించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ యొక్క సమయంలో మరి ముఖ్యంగా ఇదిగో దివ్యవాణి ఛానల్ను ఆశీర్వదించండి. ప్రభా, పనిచేస్తున్న ప్రతి ఒక్క గురువును, సిస్టర్స్ని మరి ఈ యొక్క బృందమును దీవించండి. ప్రభా, ఈ యొక్క దివ్యవాణి ఛానల్ మరి ఎక్కువగా అభివృద్ధి చెందుతూ మరి విశ్వాసంలో ప్రజలందరూ కూడా బలపడేలాగున వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ మా మనవులన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతి పాత్రుడా, సృజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. స్తుతి పాత్రుడా, సృజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. సహోదరి సోదరులారా, నేనును మీరును అర్పించిన బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమర్పించు కానుకలను స్వీకరింపుము. ఈ అర్పణముల ద్వారా నీ అనుగ్రహమును ఆశించువారు
దివ్య సంస్కారముల శక్తిని పొందుదురుగాక. వారి ప్రార్థనలన్నీ సత్ఫలములను సాధించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ ఔదరామ్యను బట్టి ఈ ప్రార్థనాలయం నందు నివసించుట నీకు ప్రీతి పాత్రమాయను. నీ నిత్య కృపా సహాయంతో బలపరిచి మమ్ము పవిత్ర ఆలయముగా చక్కగా తీర్చిదిద్ది చిత్తగించితివి. దేదీప్యమానమును నీకు ఆమోదదాయకమును మహిమాన్వితమైన జీవమును మాకు జీవింపచేయుటకు నీవు అట్లా చేసితివి. కంటికి కనిపించు ఈ ఆలయము నీవు వాగ్దానం చేసిన స్వర్గపు ఆలయమునకు సూచనగానున్నది. నీవు ఇహలోకపు స్త్రీ సభను పరలోకపు మహిమ కొరకు నిరంతరము సంసిద్ధపరచుచున్నావు. ప్రతి సంవత్సరము నీవు పవిత్రపరచు క్రీస్తు పత్ని అయిన స్త్రీ సభ తన పవిత్ర సంతానమును చూచి మురిసిపోవు తల్లిగా వెలియుచున్నది. కావున సకల పునీతుల దూతల సమేతమున మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకము మీ మహిమలతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామం గుణ వచ్చేడి వారు ధన్యులు ధన్యులు. మౌనతమున జయ జయ ధ్వానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిశులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధమునని భోజననంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించున్న నీ సరిసభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, పూల ఆంటోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితలకు మరి మాతోను, పునీత జోజప్ప గారితోను, పునీత పోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంను దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. ఈ యొక్క దీవబలి పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆ యొక్క దేవాది దేవుడు దీవించాలని, వారి యొక్క కోరికలన్నింటినీ కూడా నెరవేర్చి వారికి కావలసిన అనుగ్రహంలో దయచేయమని ఏకస్వరంతో ఆ యొక్క దేవాదేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమదేశను అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమనందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మానము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహముల నా పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షం నందును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శిరసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్యజం నన్ను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి,
పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి. పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ లోకమందలి నీ శ్రీ సభ పరలోకమందలి నిత్య నూతన యెరూషలేమునకు సూచనగా నుండవలేనని నీవు చిత్తగించితివి. ఈ దివ్య బలిలో పాలు పంచుకునిన మేము నీ అనుగ్రహపూరిత ఆలయములుగా రూపొంది ఆ పిమ్మట మహిమాన్వితమైన నీ నిత్య నివాసంలో ప్రవేశింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ముల్ని మీ కుటుంబాన్ని మీ బిడ్డలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు చాలును నే జీవింప నాకు చాలును. యేసు చాలును నే జీవింప నాకు చాలును. జీవించినను మరణించినను, జీవించినను మరణించినను, యేసు నాకు చాలును. యేసు నాకు చాలును. యేసు చాలును నే జీవింప నాకు చాలును. స్వర్గమున నీవు తప్ప నాకెవరున్నారు? ఈ భువిలోన నీవు తప్ప ఏమియు రుచింపవు. స్వర్గమున నీవు తప్ప నాకెవరున్నారు? ఈ భూమిలోన నీవు తప్ప ఏమియు రుచింపవు. నా ఆత్మయు నా దేహము, నా ఆత్మయు
నా దేహము నీ కోసమే తపించుచున్నది, నీ కోసమే తపించుచున్నది. యేసు చాలును నీ జీవింప నాకు చాలును. జీవించినను మరణించినను, జీవించినను మరణించినను, యేసు నాకు చాలును, యేసు నాకు చాలును, యేసు నాకు చాలును.